హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి లేటెస్ట్గా ఈ 2 రోజుల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ ఎకానమీ, అదేవిధంగా ఆగస్టు 15న మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. వాటి గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఇక్కడ చూడండి, మనకు ఎస్డిజి ఇండియా ఇండెక్స్ వచ్చిందండి. దీని గురించి మనం డిస్కస్ చేయాలి. వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అంటే ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని ఆగస్టు 15నే నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను కూడా నిన్న తీసుకురావడం జరిగింది. అంటే మొన్న మనకు ఆమోదం తెలపడం జరిగింది. దీని గురించి కూడా మనం ఈ మూడింటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను చూడండి, ముఖ్యమైన మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన కరెంట్ ఎకానమీ అంశాలను డీప్గా డిస్కస్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. మీ కామెంట్స్ అంటే మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా వీడియోను ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. తెలుగులో అద్భుతమైన కంటెంట్ను మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మెయిన్గా ఇక్కడ ఎస్డిజి ఇండెక్స్, వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, ఆదాయ పన్ను చట్టం గురించి డిస్కస్ చేస్తాం. మరి ఎవరైనా డివిఆర్ అకాడమీలో ఎకానమీ కోర్స్ అంటే ఫుల్ టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 ఫుల్ ఎకానమీ కోర్స్ కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ నోట్స్తో సహా పూర్తిగా 200 గంటల క్లాసులు అందించడం జరుగుతుంది. మరి లేటెస్ట్గా బడ్జెట్ సర్వేలు వస్తున్న అంటే మళ్ళీ నెక్స్ట్ సర్వేల బడ్జెట్స్ వరకు ఎగ్జామ్ లేకపోతున్న నేపథ్యంలో స్టార్టింగ్ చదువుకున్న తర్వాత తర్వాత అప్పుడు అప్డేట్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను అవి అప్డేట్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అద్భుతమైన క్లాస్ ఉంటాయి. పీడిఎఫ్ నోట్స్ కూడా యాజ్ టీజ్గా నా క్లాస్ ఎట్లుంటుందో అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ కూడా అప్లోడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మనం అంటే మొన్న ఏదైతే మనం కరెంట్ ఎకానమీ అంశాలు డిస్కస్ చేసినామో దాని నుంచి మీకు ఒక క్విజ్ ఇస్తున్నా. దానికి సంబంధించి ఆన్సర్ను కామెంట్ రూపంలో చెప్పండి. మనకు ఏంటిదంటే ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అంటే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్లో 2025లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఇండియా 8వ స్థానంలో ఉంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో 37, ఆప్షన్ బిలో 39, ఆప్షన్ సిలో 41, ఆప్షన్ డిలో 45. మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఆల్రెడీ మొన్న ఇది మనం డిస్కస్ చేసినాం. మొన్నటి కరెంట్ ఎకానమీ ఎవరైనా చూడకపోతే దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంట్ ఎకానమీ అంశాలకు సంబంధించిన రెగ్యులర్గా మనం ఏవైతే ఇక్కడ డిస్కస్ చేస్తామో ఈ మొత్తం కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తా అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు ఏవైతే నేను కరెంట్ ఎకానమీ చెప్పినో దానికి సంబంధించిన క్విజ్ కూడా అంటే క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు మనకు ఫస్ట్ కరెంట్ ఎకానమీ అప్డేట్ అండి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఎస్డిజి ఇండెక్స్ అండి. ఎస్డిజి ఇండెక్స్ అంటే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అండి. దీనిని సస్టైనబుల్ డెవలప్మెంట్ మరి సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ అంటే ఏమంటామండి? ఎస్డిఎస్ఎన్ అంటాం. యుఎన్ఓకు సంబంధించిన యుఎన్ఓ అనుబంధ సంస్థ అయిన ఎస్డిఎస్ఎన్ వారు ప్రతి సంవత్సరం మెయిన్గా 2016 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఏ నివేదిక? ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేయడం అనేది జరుగుతుంది. మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటండి? 17 లక్ష్యాలను పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 లక్ష్యాల్లో 169 అంశాలు తీసుకుంటారండి. అంటే ఈ నివేదికలో ఎవరు రూపొందిస్తారండి? ఎస్డిఎస్ఎన్ వారు రూపొందించడం జరుగుతుంది. ఈ నివేదికలో ఎన్ని లక్ష్యాలండి? 17 లక్ష్యాలు. 17 లక్ష్యాలు ఎన్ని? 169 అంశాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. 169 అంశాలను తీసుకొని దీనిని రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి లేటెస్ట్గా ఎప్పటి నుంచి అండి? 2016 నుంచి 2025 నివేదికను లేటెస్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ 2025 నివేదిక ఎన్నవ నివేదిక అంటే 10వ నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ 10వ నివేదికను మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు విడుదల చేయడం జరిగింది. ఎప్పటి నుంచి విడుదల చేస్తారు? 2016 నుంచి విడుదల చేస్తారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటండి? 17. ఎప్పటిలోగా సాధించాలి? 2015 నుంచి 2030 లోపు సాధించాల్సిన లక్ష్యాల నివేదిక. కాబట్టి దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ దేశం ఎలాంటి ప్రగతి సాధించింది, ప్రపంచం ఎలాంటి ప్రగతి సాధిస్తుంది అనే అంశాల ఆధారంగా ఈ నివేదికను
విడుదల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఎస్డిజిలో ప్రగతి ఆధారంగా చూస్తాం. కాకపోతే మన ఇండియాలో నీతి ఆయోగ్ వారు ఎస్డిజి ఇండియా ఇండెక్స్ను 2018 సంవత్సరం నుంచి విడుదల చేయడం అనేది జరుగుతుంది. 2018 నుంచి లేటెస్ట్గా మనకు 2023-24 రిపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అది ఒకవేళ కావాలనుకుంటే చూడండి. నేను ఆల్మోస్ట్ 1 అవర్ పై దగ్గర 1.5 అవర్ చెప్పిన, 2 వీడియోల్లో చెప్పిన, పూర్తిగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 2023-24 రిపోర్ట్ గత సంవత్సరంలో రావడం జరిగింది కాబట్టి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ బై డివిఆర్ సార్ అని కొట్టండి, ఈజీగా మీకు వస్తుంది, చూడొచ్చు, మీకు కావాలనుకుంటే చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీని స్కోర్ ఎట్లుంటుంది? దీనికి సంబంధించి స్కోర్ ఏ విధంగా ఉంటుందంటే 0 నుంచి 1 మధ్య దీని యొక్క స్కోర్ ఉండడం అనేది జరుగుతుంది. 0 నుంచి 1 మధ్య అంటున్నా, సారీ అండి, 0 నుంచి 100 మధ్య దీని యొక్క స్కోర్ ఉండడం అనేది జరుగుతుంది. 0 నుంచి 100 మధ్య ఉంటుంది. ఏ దేశం అయితే 100కు దగ్గరగా స్కోర్ సాధించిందో ఆ దేశం లక్ష్యాలకు చేరువలో ఉన్నట్టు. అంటే 100 సాధించిందంటే 100% 17 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ 0కు దగ్గరగా ఉంటే, 0 ఏ దేశం ఉండదు, దాదాగా 0 ఉన్నదంటే ఆ దేశం దరిద్రమైన దేశం అని చెప్పచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అసలు ఎలాంటి లక్ష్యం వైపు కూడా ఆ దేశం వెళ్ళనట్టుగా అర్థం చేసుకోవచ్చు. అంటే 100కు దగ్గరగా ఉంటే మంచి అభివృద్ధిలో ఉన్నట్టు, 0కు దగ్గరగా ఉంటే వెనుకబడి ఉన్నట్టు. దేంట్లో వెనుకబడి ఉన్నట్టు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వెనుకబడి ఉన్నట్టు, అభివృద్ధి చెందినట్టుగా మనం భావించాల్సిన అవసరం అనేది ఉంటుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి 2025 సంవత్సరంలో ఎన్ని దేశాలకు సంబంధించింది? 193 దేశాలకు సంబంధించి ఈ రిపోర్ట్ను విడుదల చేయగా టాప్ 5 దేశాలు, ఇండియా టాప్ 5లో లేదండి. టాప్ 5 దేశాలు ఇక్కడ ఫిన్లాండ్ టాప్ 1లో ఉంది, అదేవిధంగా స్వీడన్ అండి 2nd ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్లో డెన్మార్క్ ఉందండి, 4th ప్లేస్లో జర్మనీ ఉంది, 5th ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది. ఏ దేశాలు? ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో 2025లో మొదటి స్థానాన్ని ఆక్రమించిన దేశం ఏంటిది? ఫిన్లాండ్. 2వ స్థానం స్వీడన్. అంటే వరుస క్రమం అంటే ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు మొదటి 3 స్థానాలను ఆక్రమించడం జరిగింది. తర్వాత జర్మనీ, తర్వాత ఫ్రాన్స్ దేశాలు మరి తన యొక్క స్థానాలను ఆక్రమించడం అనేది జరిగింది. మరి భారతదేశం, ఇండియా ప్రదర్శన ఎట్లుంది? 2025 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదికల్లో ఇండియా యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉందనే అంశాన్ని చూస్తే ఇండియా 99వ ర్యాంకును సాధించడం జరిగింది. నాటే జోకండి, 99వ ర్యాంక్. అంటే ఫిన్లాండ్ అనేది మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే మన ఇండియా అనేది ఎంత అండి? 99వ ర్యాంకును సాధించడం అనేది జరిగింది. భారతదేశం ఇప్పటి వరకు ఏదైతే 2016 సంవత్సరం నుంచి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక విడుదల చేస్తుందో, ఎవరు? SDSN వారు విడుదల చేస్తుందో, ఆ నివేదికలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 100 స్థానం లోపలికి రాలేదు. మొట్టమొదటిసారిగా భారతదేశం 10వ నివేదికలో మరి 100 లోపలికి ర్యాంకును సాధించడం అనేది జరిగింది. ఇండియా యొక్క స్కోర్ ఎంత అండి? 67 పాయింట్లతో ఇండియా 99వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఇండియా స్కోర్ ఎంత అండి? 67 పాయింట్. అంటే ఇండియా స్కోర్ ఎంత? 100. అంటే 100కి ఎంత? 67/100. 67/100 స్కోర్ సాధించి ఎన్నవ ర్యాంక్ అండి? 99వ ర్యాంకును ఇండియా సాధించడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా 100 లోపు ర్యాంకును సాధించడం జరిగింది. 2024లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 109వ ర్యాంక్ అండి. 2023లో 112వ ర్యాంక్. కాబట్టి ఇండియా గత సంవత్సరంతో పోలిస్తే మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదికలో ముందుకు రావడం అనేది జరిగింది. మెయిన్గా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఇండియా ముందుకు దూసుకెళ్లడం అనేది జరుగుతుందని ఈ రిపోర్ట్లో పేర్కొనడం అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ మన నైబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో మన ఇండియా కంటే ముందున్న దేశాలు ఏంటి? మన ఇండియా కన్నా ముందున్నాయి. చైనా అనేది 49th ర్యాంక్లో ఉందండి, భూటాన్ 74th ర్యాంక్లో ఉంది, నేపాల్ 85th ర్యాంక్లో ఉంది. అంటే ఇండియా ఎంత ఉంది? 66 పాయింట్లతో 99వ ర్యాంక్లో ఉంటే, ఇక్కడ చైనా అనేది 49th ర్యాంక్లో ఉంటే, అంటే ఇండియా 100 లోపలికి వచ్చింది, చైనా 50 లోపలికి వచ్చింది. భూటాన్ అనేది 74 అండి, 75 కంటే తక్కువ. నేపాల్ అనేది 85 ర్యాంకును సాధించడం జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా మరి మిగతా దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా మనకంటే వెనకబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి చూడండి, ఏంటిది? చైనా, భూటాన్, నేపాల్ మనకంటే ముందున్నాయి. నైబర్ కంట్రీస్లో మనకంటే ముందున్న కంట్రీస్ ఇవి. నెక్స్ట్ చూస్తే మనకు ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆగస్టు 15వ తేదీన 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఒక ముఖ్యమైన పథకం, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన ఏమంటామండి? దీన్ని
PMVBRY అని పిలవడం అనేది జరుగుతుంది. PMVBRY అని పిలవడం అనేది జరుగుతుంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఏ రోజండి? 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ GSTలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పిళ్ళు. అదేవిధంగా భారతదేశంలో ఏంటిది ఈ పథకాన్ని ఎవరికి మెయిన్గా కొత్తగా ఉద్యోగాలను క్రియేట్ చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఈ పథకం ఏదైతే ఈ పథకం ఉందో ఈ పథకం అనేది 2 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటుందండి? 2025 ఆగస్టు 1 అంటే ఈ నెల, ఇది ఇప్పుడు ఏదైతే మనం ఆగస్టులో చెప్తున్నామో ఈ నెల ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. మొత్తం ఎన్ని కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఎంత అండి? 1,00,000 కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని, ఏ పథకం? ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమైంది? 2025 ఆగస్టు 15న ప్రారంభించడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. మరి ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి? ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఎప్పటి నాటికి ఉంటుంది? 2027 జూలై 31 నాటికి ఈ పథకం అమల్లో ఉంటుంది. అదే 2025 జూలై 31 నాటికి అంటే వచ్చే 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మరి 3.5 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేయడం, అదేవిధంగా దీంట్లో భాగంగా మొదటిసారి ఎవరైతే ప్రైవేటు ఉద్యోగంలో చేరుతారో ప్రైవేటు ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి అతనికి 1,00,000 లోపు వేతనం ఉంటే అతనికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో చేర్చుకున్న యజమానికి కూడా ఆర్థిక సాయం అందిస్తుంది. అంటే ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో ఉద్యోగంలో చేరిన అభ్యర్థికి ఉద్యోగంలో చేర్చుకున్న యజమానికి ఇద్దరికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఉద్యోగాలను పెంపొందించడానికి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చిళ్ళు. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. సరే, ఉద్యోగులకు ఆర్థిక అక్షరాస్యత కావచ్చు, ఆర్థిక అలవాట్లను, ఫైనాన్స్ మేనేజ్మెంట్ అలవాట్లను పెంపొందించడం అనేది ఒక లక్ష్యంగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ పథకాన్ని అంటే వచ్చే 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేయాలి. అదేవిధంగా ఉద్యోగులకు అంటే కొత్తగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు అదే విధంగా ఉద్యోగాలు ఇచ్చేవారికి ఇద్దరికి కూడా మరి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆర్థిక అలవాట్లు లేదా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకంలో భాగంగా రెండు ఉప పథకాలు ఉన్నాయండి. ఈ పథకంలో భాగంగా 2 భాగాలు ఉన్నాయండి, 2 ఉప పథకాలు అనుకోండి. పార్ట్ ఏలో అంటే మనం ఏమనుకున్నాం, ఏదైతే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ఉందో ఈ పథకంలో భాగంగా ఎవరికి ఉద్యోగులకు సహాయం ఉంటుంది, ఉద్యోగాలు ఇచ్చిన వారికి సహాయం ఉంటుంది. మెయిన్గా పార్ట్ ఏలో భాగంగా దీంట్లో ఎవరైతే మొదటిసారిగా ప్రైవేటు ఉద్యోగంలో చేరుతారో వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది. మొదటిసారిగా ప్రైవేటు ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కాదు నాయన, మళ్ళీ మర్చిపోయారు, ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రైవేటు ఉద్యోగం, సేవా రంగమైన, తయారీ రంగమైన, ఏ రంగమైనా మొదటిసారిగా ప్రైవేటు ఉద్యోగంలో చేరితే అతని వేతనం 1,00,000 లోపు ఉంటే, మొదటిసారిగా ప్రైవేటు ఉద్యోగంలో చేరి అతని యొక్క వేతనం అనేది 1,00,000 లోపు ఉన్నట్లయితే అతనికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 12 నెలల్లోపు ఇస్తారు. అంటే అతను ఉద్యోగం చేరినాక 12 నెలల లోపు అతనికి ఎంత ఆర్థిక సాయం ఇస్తారండి? ఎంత ఆర్థిక సాయం ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తారు. ఈ 15,000 కూడా 2 విడతల్లో ఇస్తారు. మొదటి 6 నెలల్లో ఎంత ఇస్తారు? 15,000 ఇస్తారు. ఉద్యోగం చేరిన మొదటి 6 నెలల్లో 7,500 రూపాయలు ఇస్తారు. ఉద్యోగం చేరిన మొదటి 6 నెలల్లో ఎంత ఇస్తారండి? 7,500 ఇస్తారు. తర్వాత మరో 6 నెలల్లో ఏవైతే ఉంటాయో మొత్తం 12 నెలలు ముగుస్తాయి కదా, ఆ టైం వరకు ఈ ఎవరైతే ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆర్థిక అక్షరాస్యత పొందినట్లయితే, అంటే ఆర్థిక అక్షరాస్యత సంబంధించిన ఒక కోర్సు ఉంటుంది, ఆ కోర్సులో జాయిన్ అయ్యి ఒక సర్టిఫికేట్ తీసుకొని నేను ఆర్థిక అక్షరాస్యత పొందిన, ఆర్థికంగా నేను క్రమశిక్షణ పాటిస్తా అని చెప్పినట్లయితే, ఆ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే అతనికి మరో 7,500 రూపాయలు కూడా అతని అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఎంత ఇస్తారు?
15,000 ఇస్తారు. మొదటి విడతలో 5,000 ఇస్తారు. రెండవ విడతలో ఆర్థిక అక్షరాస్యత పొందిన తర్వాత మరో 7,500 రూపాయలు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇతని అకౌంట్లో 15,000 ఇస్తారో 15,000లో కొంత భాగాన్ని అతని యొక్క సేవింగ్స్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. కొంత కాలం తర్వాత ఉపసంహరించుకోవడానికి అవకాశం. అంటే ఇప్పుడు 15,000 అయితే ఫర్ సపోజ్ 20% అనుకుంటే ఒక 3,000 రూపాయలు కావచ్చు, ఎంతో కొంత అతని యొక్క సేవింగ్స్ అకౌంట్లో కూడా జమ చేయడం అనేది జరుగుతుంది. ఇది పార్ట్ ఏలో ఉన్న అంశాలు. పార్ట్ ఏలో ఎవరి కోసం అండి? ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళ కోసం. కొత్తగా చేరిన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడే కాదు, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి. పార్ట్ బిలో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేవారికి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ ప్రభుత్వ యజమానులు కాదని మళ్ళీ ప్రైవేటు యజమానులకు ఇస్తారు. ఎవరైతే కొత్తగా ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగి కనీసం 6 నెలలు కొనసాగితే 6 నెలలు ఉద్యోగి అంటే తన కంపెనీ ఎవరైతే ఉద్యోగం ఇస్తారో అదే కంపెనీలో కొనసాగినట్లయితే ఆ యజమానికి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తారు. ఏం చెప్పినా మొదటిసారిగా ఉద్యోగంలో అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పిస్తే ఆ వ్యక్తి ఉద్యోగం కల్పించిన కంపెనీలో 6 నెలలు కనీసం పనిచేస్తే అతనికి అంటే ఎవరికి ఉద్యోగి కాదు, ఇక్కడ ఎవరికి ఉద్యోగం కల్పించిన వారికి, ఉద్యోగంలో జాయిన్ అయినోనికి ఆ పార్ట్ ఏ వర్తిస్తుంది. కల్పించినోనికి ఏంటిది పార్ట్ బిలో భాగంగా నెలకు 3,000 రూపాయలు ఇస్తారు. గరిష్టంగా 2 సంవత్సరాల పాటు చెల్లిస్తారు. గరిష్టంగా 2 సంవత్సరాల పాటు చెల్లిస్తారు. కానీ ఒకవేళ తయారీ రంగంలో ఉద్యోగం పొందినట్లయితే 3 సంవత్సరాలు 3వ 4వ సంవత్సరం కూడా 3,000 రూపాయలు చెల్లిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అయితే సేవా రంగం కావచ్చు, ఇతర కావచ్చు, మొత్తానికైతే ఎంత 2 సంవత్సరాలు ఇస్తారు. తయారీ రంగంలో ఉపాధి కల్పించినట్లయితే అప్పుడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం కూడా ఈ డబ్బులు ఏదైతే 3,000 ఉన్నాయో అవి అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని ఇచ్చిళ్ళు. మరి ఈ పథకం అంటే ఏదైతే మనకు 2024-25 బడ్జెట్లోనే వీటిని ప్రకటించడం అనేది జరిగింది. 2024-25 బడ్జెట్లో ప్రకటించినప్పటికీ కూడా అది 2025-26 కాదు, లేటెస్ట్ కాదు, గత సంవత్సరం బడ్జెట్లోనే ప్రకటించారు కానీ దాన్ని అమలు చేయలేదు. లేటెస్ట్గానే దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత? 1,00,000 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాల్లో 3.5 లక్షల ఉద్యోగాలు కల్పించే ఉద్దేశం 3.5 కోట్ల ఉద్యోగాలు కల్పించడానికి ఇది ప్రారంభించడానికి గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ మనకు న్యూస్లో ఉన్నది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని గవర్నమెంట్ ఆమోదించడం అనేది జరిగింది. లేటెస్ట్గా ఆగస్టు 23 తేదీ రోజే ఆమోదం తెలపడం అనేది జరిగింది. 61వ సంవత్సరంలో ఆదాయ పన్ను చట్టం మనకు అమల్లో ఉండడం అనేది జరిగేది. అంటే 1961లో ఆదాయ పన్ను చట్టం చేసి ఇప్పటి వరకు ఆ ఆదాయ పన్ను చట్టాన్ని కొనసాగించడం జరిగింది. మరి 1961 ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొన్ని మార్పులు తీసుకొస్తూ 2025 ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ ఆదాయ పన్ను చట్టం యొక్క లక్ష్యం ఏంటంటే పన్ను విధానాన్ని సరళతరం చేయడం, అదేవిధంగా పన్ను చెల్లింపులో సౌలభ్యం మరియు పారదర్శకతను కల్పించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే పన్ను విధానాన్ని సరళతరం చేయాలి, పన్ను చెల్లింపును సరళతరం చేయాలి. పన్ను చెల్లింపు సరళతరం చేస్తూ అదేవిధంగా పన్ను చెల్లించడంలో అంటే పన్ను చెల్లింపులో సౌలభ్యాన్ని కల్పించడం, పన్ను చెల్లింపుకు సంబంధించి పారదర్శకత ట్రాన్స్పరెన్సీని కల్పించాలనే లక్ష్యాలతోటి ఈ ఆదాయ పన్ను చట్టాన్ని చేయడం జరిగింది. మరి ఈ ఆదాయ పన్ను చట్టంలో భాగంగా ఏం తీసుకొచ్చిలాయా అంటే ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు, ముఖ్యమైన సంస్కరణలు ఏమున్నాయని చూస్తే మరి మెయిన్గా నిర్మాణాత్మక సరళీకరణలో భాగంగా ఈ చట్టంలో అధ్యాయాలు మరియు విభాగాలను తగ్గించడం జరిగింది. పాత చట్టంలో 47 అధ్యాయాలు 819 విభాగాలు ఉంటే ఈ చట్టంలో 2025 చట్టంలో 23 అధ్యాయాలు 536 విభాగాలు ఉన్నాయి. అంటే కొత్త చట్టంలో ఎన్ని ఉన్నాయి? 23 అధ్యాయాలు 536 విభాగాలు ఉన్నవి. 536 విభాగాలు ఉన్నవి. పాత చట్టంలో ఎన్ని ఉండే? 47 అధ్యాయాలు అంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది గుర్తుపెట్టుకోండి. 23 అధ్యాయాలు 536 విభాగాలు. గతంలోతో పోలిస్తే ఇవి అధ్యాయాలు మరియు విభాగాలు తగ్గించడం జరిగింది. మరి పన్ను సంవత్సరంలో కూడా మార్పు చేయడం అనేది జరిగింది. మెయిన్గా గతంలో ఎట్లుండే అంటే మరి పన్ను అంటే మీరు సంపాదించిన సంవత్సరం ఒకటైతే ఆదాయ పన్ను గణన సంవత్సరం అనేది మరొకటి. ఫర్ సపోజ్ మీరు
24, 25 సంవత్సరంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదిస్తే ఆ ఆదాయానికి సంబంధించి పన్ను గణన ఏ సంవత్సరంలో చేసేవాళ్ళు అంటే 2025, 26 సంవత్సరంలో చేసేవారు. కాకపోతే దీన్ని అంటే గణన సంవత్సరాన్ని మరియు అదేవిధంగా సంపాదించిన సంవత్సరం ఏదైతే ఉందో ఈ 2 సంవత్సరాలు ఉండేది కాబట్టి ఈ 2 సంవత్సరాలు కాకుండా ఇప్పుడు రెండింటిని ఒకే సంవత్సరం అంటే మీరు 2024, 25 సంపాదిస్తే 2024, 25 సంవత్సరాన్నే గణన సంవత్సరంగా తీసుకుంటూ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అంటే ఏదైతే మనకు ఆర్థిక సంవత్సరం ఉంటుందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే సంపాదించింది మరియు గణన ఈ రెండు కూడా అదే సంవత్సరంలో మీ యొక్క ట్యాక్స్ రిటర్న్స్ ఏవైనా కానీ ఫైల్ కావాలనే ఉద్దేశంతో దీన్ని ఒకటే సంవత్సరంలో చేసే విధంగా తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా మరి డిజిటల్ మరియు ఫేస్లెస్ పాలన తీసుకురావడం అనేది జరుగుతుంది. మనం ఏదైతే పన్ను ఫైలింగ్ కావచ్చు, పన్ను చెల్లింపు కావచ్చు, దానికి సంబంధించి డాక్యుమెంట్ సమర్పణ కావచ్చు, ఇవి మొత్తం ఆన్లైన్లోనే చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. అంటే వ్యక్తి పోయి అక్కడ ఆదాయ పన్ను అధికారుల దగ్గర ఎలాంటి హాజరు కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే పేమెంట్ చేసే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్లియర్ చేసే విధంగా వ్యవస్థను తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనివల్ల వివాదాలు తగ్గుతాయి, సమయం మరియు ఖర్చు కూడా ఆదా కావడం అనేది జరుగుతుందని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి డిజిటల్ మరియు ఫేస్లెస్ పాలన కూడా దీంట్లో భాగంగా తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఈ విధంగా ఇది తీసుకొస్తూ మనకు 2025-26 బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో మనకు ఏమనుకున్నాం, బిగ్ రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆదాయ పన్ను స్లాబ్స్లో మార్పు తీసుకొచ్చారు. మెయిన్గా ఎవరైతే వేతన జీవులు ఉన్నారో అంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, రెగ్యులర్గా ఇన్కమ్ మీద బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో, రెగ్యులర్ ఇన్కమ్ అంటే వేతనం మీద బతికే వాళ్ళు మెయిన్గా ఉద్యోగులు, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం, ఆ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 12.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని మనకు బాంబు వేల్చడం జరిగింది 2025-26 బడ్జెట్లో. మరి దీంట్లో 2025-26 బడ్జెట్లో ఎలాంటి స్లాబులు తీసుకొచ్చిళ్ళు అనే అంశాన్ని చూసినట్లయితే మొత్తం 7 స్లాబులను తీసుకురావడం అనేది జరిగింది. కొత్త పన్ను విధానంలో మొత్తం ఎన్ని స్లాబులు ఉన్నాయండి? 7 స్లాబులు. ఇది బేసిక్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఎన్ని స్లాబులు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఎన్ని స్లాబులు ఉన్నాయి. మొత్తం 7 స్లాబులు ఉన్నాయి. అవి ఏంటి? ఒకటి 0% స్లాబు, 5% స్లాబు, 10% స్లాబు, 15% స్లాబు, 20% స్లాబు, 25% స్లాబు, 30% స్లాబు. 0, 5, 10, 15, 20, 25, 30. ఎంత? 5 డిఫరెన్స్ అండి. 0, 5, 10, 15, 20, 25, 30. 0 to 30 మధ్య మొత్తం ఎన్ని? 7 స్లాబులు ఉన్నాయి. 7 స్లాబుల్లో 0 నుంచి 4 లక్షలు అంటే 0 నుంచి 4 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 4 నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్. 8 నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్. 12 నుంచి 16 లక్షల వరకు 15% ట్యాక్స్. 16 నుంచి 20 లక్షల వరకు 20% ట్యాక్స్. 20 నుంచి 24 లక్షల వరకు 25% ట్యాక్స్. 24 లక్షలు దాటితే 30% పన్ను విధించడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ అడుగుతాడు, ఏమంటాడంటే 12 లక్షలు దాటితే ఏ స్లాబ్లోకి వస్తా అంటాడు, డైరెక్ట్ అడుగుతాడు. మీకు తెలిసి ఉండాలి. 4 లక్షల గ్యాప్ ఉందా చూడండి. 0 to 4 నో, 4 to 8 5, 8 to 12 10, 12 to 16 15, 16 to 20 20, 20 to 24 25, 24 పైన అయితే 30. ఈ విధంగా 30% ట్యాక్స్ విధించడం అనేది. అంటే మీరు ఏమన్నారు ఇప్పుడు, సార్ ఇవన్నీ స్లాబులు ఎందుకు సార్ అంటే ఇవన్నీ నార్మల్గా అంటే ఎవరైనా చెల్లించాల్సినవి. కాకపోతే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఉద్యోగులకు మాత్రం ట్యాక్స్ ఉండదు. ఉద్యోగులకు ట్యాక్స్ ఎందుకు ఉండదు అంటే వాళ్ళు ఏదైతే అంటే 12.5 లక్షలు అంటే వాళ్ళు 12 లక్షల లోపు ఆదాయం సంపాదించినట్లయితే వాళ్ళకు 60 అంటే వాళ్ళ ట్యాక్స్ ఇన్కంలో 60,000 రూపాయలు సెక్షన్ 87A కింద రిబేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంతండి? 60,000 రూపాయల రిబేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 60,000 రూపాయలు రిబేట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఆ స్లాబుల్లో పడుతుందో ఆ ట్యాక్స్ మొత్తం కూడా మినహాయింపు కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రామాణిక మినహాయింపు స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000 రూపాయలు ఎవరైతే జీతం పొందుతారో వాళ్ళకు స్టాండర్డ్ డిడక్షన్ కింద మరో 75,000 రూపాయలు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 12.75 లక్షల వరకు
వీళ్ళకి ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. ఎవరికండి? ఉద్యోగులకు 12.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. కాబట్టి 2025-26 బడ్జెట్లోనే దీన్ని చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఈ ట్యాక్స్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి ఈరోజు కరెంట్ ఎకానమీ అప్డేట్స్ గురించి మొత్తం కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. మరి ఖచ్చితంగా ఇప్పటికైనా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.